బిగ్ న్యూస్ మనం చూస్తున్నాం 2014 ఎన్నికలలో బీజేపీ ఈవీఎం హ్యాకింగ్ల ద్వారానే గెలిచిందా? ఇదే విషయాన్ని చెప్తూ సంచలనం సృష్టించాడు హ్యాకర్. ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ అనే సంస్థతో సమావేశమై ఈ విషయాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అతగాడు చెప్పుకొచ్చాడు. సయ్యద్ షూజా అనే ఈ హ్యాకర్ 2014లోనే బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను హ్యాక్ చేసిందంటూ బాంబు పేల్చాడు. పైగా ఈ విషయం బీజేపీకి చెందిన గోపీనాథ్ మండేకి తెలుసని చెప్పాడు. అంతేకాదు, సొంత పార్టీ నేతల చేతుల్లోనే గోపీనాథ్ ముండే హత్య గావించబడ్డారని కూడా ఈ సమావేశంలో చెప్పుకొచ్చాడు. లండన్లో జరిగిన ఈ సమావేశంలో ఆన్లైన్ ద్వారా సయ్యద్ షూజా అక్కడి జర్నలిస్టులకు సమాధానాలు ఇచ్చాడు. లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గర పడిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. పైగా ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ హాజరు కావడం విశేషం. స్కైప్ ద్వారా సమావేశం హాల్లోని వారితో సయ్యద్ షూజా మాట్లాడారు. ఇంతకీ ఈ సయ్యద్ షూజా అని అతను చెప్తున్న దానికి విశ్వసనీయత ఏమిటని అడిగితే, ఈవీఎంలను డిజైన్ చేసిన బృందంలో ఇతను కూడా ఒకరు. హైదరాబాద్లోని ఈసీఐఎల్లో ఈవీఎంలు తయారవుతున్నాయి. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఈ విషయం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. 2014లో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యే ఈ కారణంగానే బీజేపీ గెలిచిందంటూ కూడా ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారుతోంది. అంటే మీరేం చెప్తారు? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇట్లాంటి వార్తలు ప్రొపగండా చేస్తున్నటువంటి మిత్రులకు కానీ, ఇట్లాంటి వార్తల్ని క్రియేట్ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకు కానీ, చూపిస్తున్నటువంటి టీవీ ఛానళ్ళకు కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఒకవేళ 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే గెలిచిందనే మాట నిజమైతే, మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మేము ఓడిపోవాల్సిన అవసరం మాకు లేదు. ఢిల్లీలో 70 సీట్లకు 67 సీట్లు కేజ్రీవాల్ గారు గెలువారు. కాబట్టి ఈ దేశంలో ఒక రకమైనటువంటి మేధావులు అని చెప్పుకునేటువంటి ఇంటలెక్చువల్స్ అందరికీ ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం కనబడుతుంది. జనం ఇచ్చేటువంటి తీర్పుని స్వాగతించేటువంటి స్థితి లేక నోటికి ఏదొస్తే అది మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా తన ఓటమిని అంగీకరిస్తుందా? 2014లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభంజనం వీస్తుందని తెలిసి ఈవీఎంలను మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మాకు అంత ఈజీగా అవకాశం ఇచ్చి వదిలేసి వెళ్ళిపోతారా? కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఏ రాజకీయ పార్టీ అయినా చేసుకుంటుందా? అంటే రఘునందన్ గారు, మరి ఇన్ని సంవత్సరాల తర్వాత 2014లో హ్యాకింగ్ జరిగితే ఇన్ని సంవత్సరాల తర్వాత సయ్యద్ అనే వ్యక్తి ఇప్పుడు చెప్పడానికి గల కారణాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? చదివేస్తే ఉన్నమతి పోతుందంట. సయ్యద్లకి, మహమ్మద్లకి, ముషారఫ్లకి, ఈ దేశంలో ఉన్నటువంటి సూడో ఇంటెలెక్చువల్స్ కి, హిందుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద దాడి చేయాలనుకుంటున్నటువంటి మీడియా మిత్రులకి, పెద్దలకి మేము చెప్పే సమాధానం ఒకటే. ఈ దేశంలో ఈవీఎంలు కాదు, దేన్నైనా ట్యాంపర్ చేయొచ్చు అని ఎవరైనా టీవీ ఛానళ్ళకి వచ్చి మాట్లాడేటువంటి వాక్ స్వతంత్రం, స్వేచ్ఛ వారికి ఉంది, నేను కాదనట్లేదు. కానీ 2014లో హ్యాక్ అయితే ఇవాళ ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు అండి సయ్యద్? ఏం జరుగుతా ఉంది? టెక్నాలజీ పెరుగుతా ఉంటే మనుషుల ఆలోచన విధానం ఎటువైపు వెళ్తా ఉంది? ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఓటమిని స్వాగతించింది? ఒకవేళ ఈవీఎంలను ట్యాంపర్ చేసుకోగలిగితే ప్రీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ అని చెప్పుకున్నటువంటి మొన్నటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఎన్నికలలో మేమెందుకు చేతులు ముడుచుకొని ఊరుకుంటాం? 10 ఓట్లతోటి, 100 ఓట్లతోటి, 200 ఓట్లతోటి 10 సీట్లు కోల్పోయి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని మేమెందుకు కోల్పోతామండి? ప్రతి ఎన్నిక మా నరేంద్ర మోడీ గారి పేరు ప్రతిష్టలకు సంబంధించిన ఎన్నిక అయినప్పుడు ప్రతి ఎన్నికలలో కూడా మేము ఈవీఎంలను ట్యాంపర్ చేస్తాం కదా. అందుకని ఇవన్నీ అర్థరహితమైనటువంటి ఆరోపణలు, జనాలలో లేని ఆందోళనను సృష్టించడానికి చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు. ఇట్లాంటి కుట్రలు ఇంకా రోజు చాలా వినాల్సి వస్తా ఉంది. సార్, అంటే ఖచ్చితంగా మీడియా అనేది ఏ ఒక్క పార్టీని కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అటాక్ చేయటమో లేకపోతే దానికి మద్దతు ఇవ్వటమో అన్నది చేయదు. మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. ప్రధానంగా బీజేపీ మీద ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అదేవిధంగా మరి ఇప్పుడు వచ్చిన దీనికి, అంటే ఈ అంశానికి సంబంధించి దీని వెనక ఏమైనా కోణం ఉందని మీరు భావిస్తున్నారా? ఆడలేక మధ్యలోడిందని మనం తెలుగులో ఒక సామెత చెప్తాం మేడం. అట్లే ఎన్నికలలో గెలవడం చేతగాక, జనాలని కన్విన్స్ చేయలేక, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు, ఏదో జరిగిపోతున్నట్టు, పొద్దున్నేస్తే 4 పార్టీలు కలిసి ఏదో మీటింగులు పెడుతున్నట్టు, ఆ రకమైనటువంటి కుట్ర ద్వారా నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో బదనాం చేయాలని చేస్తున్నటువంటి ఒక అనవసరపు ఆట మినహా
ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ దేశం నరేంద్ర మోడీ గారి చేతులలో సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, గోబెల్స్ ని ప్రచారం చేసినా 2019లో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సోలోగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కొంతమంది కావాలని చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారనేది మాకున్నటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం. నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఇంగ్లీష్ తత్వవేత్త చెప్పినట్టు ఈ అబద్ధాలు మన ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రొపగాండా చేయడానికి సయ్యదులు, మహమ్మదులు, పీర్ మహమ్మదులు, జైషే మహమ్మదులు, జెరూసలాంలు, ఇట్లా దారుసలాంలు చాలా మంది వస్తుంటారు. ఇవన్నీ అబద్ధపు వార్తలు, ప్రజలను విశ్వసించొద్దని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్, అలాగే ఇప్పుడు వచ్చిన ఈ వాదనకు సంబంధించి మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, మీరు కానీ మీ పార్టీ నుంచి కానీ? ఇప్పుడు తప్పు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులందరి మీద కేసులు పెట్టుకుంటూ పోవాలంటే రోజు పొద్దున్న లేస్తే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మేడం. అవాకులు చెవాకులు, సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా పెడతా ఉంటారు. అదే మన పెద్దలు ఒక మాట చెప్పినారు, ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తుంటాయి బాబు, పట్టించుకోవద్దని. అట్లే నరేంద్ర మోడీ గారిని ఎన్నికలలో ఢీకొట్టే సత్తా లేక, చేవ లేక, ధైర్యం సరిపోక ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రలకి కొంతమంది సూడో ఇంటెలెక్చువల్స్ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారంగా మేము ప్రజల ముందు ఉంచదలుచుకున్నాం. తప్పుడు ప్రచారం చేసి వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రైట్, థ్యాంక్ యూ అండి రఘునందన్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సయ్యద్ షూజా అనే ఈ వ్యక్తి తనను తాను సైబర్ ఎక్స్పర్ట్ గా చెప్పుకుంటున్నాడు. బీజేపీ 2014 ఎన్నికలలో రిగ్గింగ్ చేసిందని తెలిసిన ఓ బృందం స్థానిక బీజేపీ నేతలను బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించగా వారు కాల్పులకు దిగినట్లు షూజా చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనకు ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణలు మీరు వినే ఉంటారు. 2014లో ఖచ్చితంగా హ్యాకింగ్ జరిగింది, అందువల్లనే బీజేపీ అధికారం చేపట్టింది, విజయం సాధించింది అంటూ కూడా ఈ సయ్యద్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తున్నారు. మరి మీరు ఏం చెప్తారు, మీ పార్టీ ఏం చెప్తుంది? నిజంగా ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఇప్పుడు ఒకవేళ ఈవీఎంలో ఏమీ లేదనుకునే మాట ఉంటే వీవీప్యాట్లను ఎందుకు ప్రవేశపెట్టింది ఎన్నికల సంఘం? వీవీప్యాట్ ఎందుకు ప్రవేశపెట్టిందంటే అనుమానాలు కలుగుతున్నాయి కనుక ఆ ప్రింటెడ్ పేపర్ వస్తుంది, దాన్ని కూడా లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా వీవీప్యాట్ పైన మన ఈవీఎంల పైన పలు అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది వాళ్ళు అక్కడ ఈరోజు డెమాన్స్ట్రేట్ చేశారు అనేటువంటిది మనం చూస్తున్నాము. దీని అనుమానం ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో 2-3 దేశాలు తప్ప మిగతా చోట్లంతా కూడా బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మనం ఆ రకంగా కూడా చూసిన ఒక ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ గా ఉండాలి. సరే, ఎవరికి ఓటేస్తున్నారనేది ఒక విషయం, కానీ ఒక బూత్ వైజ్ గా గతంలో బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు కూడా బూత్ వైజ్ గా కౌంటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత శేషన్ గారు వచ్చినప్పుడు 1994 ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్స్ అంతా మిక్సింగ్ చేసి, అంటే ఎవరు ఏ ప్రాంతం వాళ్ళు ఎవరికి ఓటేశారనేటువంటిది బయటపడకుండా ఉండాలంటే నిజంగా సీక్రెట్ గా ఉండాలంటే ఈ రకంగా చేయాలనేటువంటిది చాలా అవసరం. మనం ప్రత్యేకంగా ఈరోజు డబ్బు ప్రలోభ పెట్టడం, అధికార దుర్వినియోగం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఓటేయకపోతే మీ పని పడతామని చెప్పేటువంటి నాయకులు, పార్టీలు దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటిది ఒక అంశం. కానీ ఏ రకంగా చూసినా కూడా బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిగినప్పుడు స్వేచ్ఛగా ఓటు, ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో ఓటరు స్వేచ్ఛగా ఓటేయాలి.
భయభ్రాంతులకు గురి కాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఎన్నికల సంఘం ఈ విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్యాంపరింగ్ ఒకవైపు, దానిపైన ఉన్నటువంటి అనుమానాలు, దాంతో పాటు సీక్రెట్ ఓటింగ్. సార్, అలాగే మరొక వైపు వస్తున్న వాదన ఏంటి అంటే 2014లో హ్యాకింగ్ జరిగితే సయ్యద్ అనే వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని బయట పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసేందుకు, బీజేపీని ఘోరంగా పరాజయం పాలు చేసేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రగా మరొక వైపు అభియోగాలన్నవి అంటే ఇటువంటి మాటలన్నవి బయటకు వస్తున్నాయి. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది మిగతా దేశాల్లో ఎందుకు మానేశారు? అక్కడ మాన్యువల్ గా కౌంట్ చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి దానికన్నా అక్కడ చీప్ లేబర్ ఉందా? అమెరికా లాంటి దేశాల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు ఉన్నాయి, కానీ చాలా చోట్ల అమెరికా లాంటి దేశాల్లో కానీ, జపాన్ ఎక్కడైతే ఈవీఎం అనేటువంటిది మొదటిసారి వచ్చిందో వాళ్ళు కూడా ఈవీఎం పక్కన పెట్టేస్తారు. మాన్యువల్ గా జరుగుతుంది ఇది. కేవలం మనకు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మేము 100 సీట్లు గెలుస్తామనేటువంటి మాట చెప్పినటువంటి వారు 99 సీట్లకు వచ్చాయి. ఆ రోజు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక అమ్మాయి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆ రోజు పెద్ద న్యూస్ గా వచ్చింది. ఏమిటంటే తన బూత్ లో తాను వేసుకున్నటువంటి ఓటు కూడా లేదు, ఆమెకు 0 అని వచ్చింది. కనుక అప్పుడు దాని తర్వాత కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత నేను విన్నది ఏమిటంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆమె మాట్లాడకుండా ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చి బయటపడకుండా చేశారనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. కనుక ఇది అనుమానాలు, అది ఎంతవరకు వాస్తవం కాదు అనేటువంటిది పక్కన పెట్టండి. వాస్తవం అని చెప్పి బాధ్యతతో వాళ్ళు చెప్తున్నారు. చాలా చాలా సందర్భాల్లో ఇలాంటివి జరిగినాయి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోయేటువంటి ప్రక్రియ ఉంటే ప్రజాస్వామ్యం మనుగడకే చాలా గడ్డు రోజులు వస్తాయి. ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతే దేశంలో అరాచకానికి దారితీస్తుందనేటువంటి అంశం కూడా ఈ సందర్భంగా ఎన్నికల సంఘం వారంతర వారు అంటే ఇది ఎన్నికల సంఘం ఏమీ చేయలేదు, ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సంఘం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వారు పట్టుబట్టి ప్రభుత్వం మెడలుంచి ఇది న్యాయంగా ఎన్నికలు జరగాలంటే, ప్రజలను భయభ్రాంతులు జరగకుండా ఉండాలంటే ఛాలెంజ్ తీసుకోండి. దాంట్లో కూడా అవకతవకలు జరుగుతాయి, కానీ దాన్ని అరికట్టడానికి ఇప్పుడున్నాయి. మనం వీడియో కవరేజ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ అన్ని చేస్తున్నారు. మనం గతంలో ఉన్నటువంటి ఓట్ క్యాప్చరింగ్, బూత్ క్యాప్చరింగ్ ఇప్పుడు జరిగే పరిస్థితులు ఉండవు. రైట్, థ్యాంక్ యూ సార్ మీ స్పందన తెలియజేసినందుకు. ఇక మనకు ఫోన్ లైన్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఏఐసిసి అధికార ప్రతినిధి శ్రవణ్ గారు. సార్, శ్రవణ్ గారు నమస్తే అండి. శ్రవణ్ గారు అమ్మా. సార్, ఇప్పుడు వస్తున్న ఆరోపణ చూస్తున్నా మనం 2014లో హ్యాకింగ్ జరిగింది, అందువల్లే బీజేపీ అధికారం చేపట్టింది అంటూ కూడా సయ్యద్ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒక సంచలనం సృష్టిస్తున్నాడు. మరి ఈ వాదనతో మీరు ఏకీభవిస్తారా? ఎందుకంటే మొదటగా ఈ ఈవీఎంలు అన్నది కాంగ్రెసే ప్రవేశపెట్టింది, మరి ఇందులో వాస్తవం ఎంత, మీరేం చెప్తారు? అమ్మా, ఎవరు ప్రవేశపెట్టిండ్రు, ఎవరు ప్రవేశపెట్టలేదు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఈవీఎంస్ ట్యాంపరబులా కాదా అనేటువంటిది క్వశ్చన్. ఇవాళ మీ టెలిఫోన్ నెంబర్ కనుక నాకు ఇచ్చినట్లయితే నేను దాన్ని క్లోన్ చేసి కంప్లీట్ మీ టెలిఫోన్ లో ఉన్నటువంటి ఒక అంశాలన్నీ కూడా నేను ట్యాంపర్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఒక నేతృత్వంలో ఎవరు కాంగ్రెసా బీజేపీ అనేది క్వశ్చన్ కాదు. టెక్నాలజీ ట్యాంపరబులా కాదా? ఈ టెక్నాలజీ ట్యాంపరబుల్ అనేటువంటి ఒక అంశం ఇవాళ వాళ్ళు యూకేలో వాళ్ళు ప్రూవ్ చేసినారు. సరే, 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. మీరు 18లో కూడా ట్యాంపర్ చేసినామని చెప్పని ఆ ఇంటర్వ్యూ 1.5 అవర్ ఇంటర్వ్యూలో 18లో కూడా జరిగింది. అది తెలంగాణలో కూడా జరిగినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నట్టుగా నేపథ్యం. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు శశిధర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కూడా నేను విన్నాను. ఇవాళ ప్రజలకు మీరు చూడండి, ఎన్నికల్లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా 50-60% కంటే మించట్లేదు. ఎందుకంటే ఎంతో కొంత ఎన్నికల పైన ఈ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో ఈవీఎంస్ కూడా ట్యాంపరబుల్ అంటే ఈ మాత్రం ఎన్నికల్లో పోలింగ్ కూడా ప్రజలు రారు. అసలు మొత్తం ఎన్నికల వ్యవస్థ అంతా కూడా ఒక బూటక వ్యవస్థ అని చెప్పని ప్రజలు ఎన్నికలను బహిష్కరించే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అనుమానాలు ఏర్పడుతున్న తరుణంలో మళ్ళా బ్యాలెట్ పేపర్ లో ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది సబబు.
రెండవది తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కూడా మీరు దాదాపు 50% నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలు ఉంటే 50% నియోజకవర్గాల్లో పోలింగ్ ఓట్స్ కు కౌంట్ ఓట్స్ కు వేరియన్స్ ఉంటుంది. ఇది ఎక్కడిది? క్యాలిక్యులేటర్ మీ చేతిలో చిన్న క్యాలిక్యులేటర్ తీసుకొని 1+1 కొడితే 2 రావాలి, కానీ 1+1 కొడితే 3, 5, 6, 7 లేకపోతే 0 వస్తే తప్పు కదా. అట్లా ఈవీఎంస్ లో జరిగింది, కౌంటింగ్ లో జరిగింది. నెత్తి మీద నోరు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు అయ్యా ఈ పోలింగ్ ఓట్స్ కు కౌంట్ ఓట్స్ కు తేడా ఉన్నది, మీరు మళ్ళా బీవీపీఏటీ స్లిప్స్ ను కౌంట్ చేయండి అంటే ససేమిరా కాదు అని చెప్పని ఎన్నికల కమిషన్ పక్కకు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఒకటి ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లన్నా వెనక్కి తీసుకురావాలా, లేదు మీరు వీవీపీఏటీ స్లిప్స్ ను మీరు ఇమీడియట్ గా 100% కౌంట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉండాలని చెప్పని కోరుతాను. చాలా మంది అంటా ఉన్నారు వీవీపీటీ స్లిప్స్ కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవాళ నోట్ కౌంటింగ్ స్లిప్స్ మెషిన్స్ వచ్చేసినాయి. ఇవాళ మీరు సార్ట్ చేసేసి మెషిన్లు పెట్టేసినట్టు టపాటపా కౌంట్ చేసి బయటపడేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేశజాలకు పోకుండా ఎన్నికల కమిషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇమీడియట్ గా రానున్నటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపితే మంచిది, లేదు 100% వీవీపీఏటీస్ కౌంట్ చేసే విధంగా చట్టాన్ని సవరించైనా సరే ఇమీడియట్ గా దాన్ని ఆ రకమైన వెసులుబాటు చేయకపోతే మాత్రం ప్రజలకు పూర్తిగా కూడా ఎన్నికల వ్యవస్థ పైన గౌరవం పోయేటట్టు ఏర్పడుతుంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అనేక అనుమానాలు మేము కూడా లేవనెత్తినాం. ఈవీఎం స్టాంపర్ జరిగినట్టుగా ఏ ఊళ్ళలోనైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా ఊరికి రావద్దు అని చెప్పని తరిమి కొట్టిండ్రో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, అదే ఊర్లో 100% ఓట్లు 80%, 90% ఓట్లు పోలైనట్టుగా వాళ్ళకి ఫేవరబుల్ గా పోలైనట్టుగా చూపెట్టడం అనేటువంటిది పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ జరిగినట్టుగా అనుమానాలు ఉన్నాయి. దానికి ఊతమిచ్చినట్టుగా ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది. కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగవలసిన అవసరం ఉంది. రెండవది వీవీపీఏటీ స్లిప్స్ ను 100% కౌంట్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. లేదు అంటే కనీసం బ్యాలెట్ పేపర్ అయినా రీఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని మాత్రం తప్పనిసరిగా భావిస్తా ఉన్నాం. శ్రవణ్ గారు, అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు గతంలో కూడా ఎన్నోసార్లు ఈ వీవీప్యాట్లు ట్యాంపరింగ్ కు గురయ్యని వాదనలు వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చిన ఈ వార్త మాత్రం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా అయింది. అయితే ప్రధానంగా ఒక క్వశ్చన్ ఏంటంటే 2014లో అప్పుడు హ్యాకింగ్ జరిగితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. అంటే బీజేపీని ఓడించేందుకు ఒక రాజకీయ కుట్ర జరుగుతోంది అంటూ కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అమ్మా ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. ఇఫ్ దట్ ఈస్ సో ఈజీ టు ఫైండ్ ద కల్పరేట్, ఆడప్పుడే పట్టుకునేవాడు. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు చెప్పిండు. ఎప్పుడు చెప్పిండ్రు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, చెప్పింది వాస్తవమా కాదా, అనుమానానికి దోహదపడేటట్టు ఉందా కాదనేటువంటి అంశం. రెండవది ఎవడు చెప్తున్నాడు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఏం చెప్తున్నారు అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ చెప్తున్నటువంటి అంశంలో ఇప్పుడు ఇవాళ మీరు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో చూస్తున్నారు, మీరు బహుశా స్పష్టంగా రిటర్నింగ్ ఆఫీసర్ ముందే కాంగ్రెస్ ఓటర్స్ బీజేపీకి పోయినట్టుగా వీవీపీఏటీ స్లిప్ లో బయట కనబడి చూసినాం. మొత్తం నేషనల్ ఛానల్స్ లో అంతా కూడా చూసినాం మనం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఈవీఎం మెషిన్స్ పనిచేయకపోవటం, గంటల కొద్దీ కౌంటింగ్ టైంలో పనిచేయకపోవటము, తర్వాత పోలింగ్ టైంలో పనిచేయకపోవటము, ఏ ఊళ్ళలోనైతే టీఆర్ఎస్ వాళ్ళని రావద్దు అన్నటువంటి ఒక దగ్గర వాళ్ళకు 90% మెజారిటీ వచ్చిన పరిస్థితి చూడటము, ఇవన్నీ కూడా అనుమానాలు దావతిస్తున్నాయి. కాబట్టి ఏంటంటే 14లో చెప్పిండ్రా 18లో చెప్పిండ్రా, ఎవరు చెప్తున్నారు? బీజేపీ చెప్తుందా, కాంగ్రెస్ చెప్తుందా? కాదు, బీజేపీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా కొత్త పార్టీలు దేశంలో రావచ్చు. కానీ ప్రజాస్వామ్యం నిరంతరంగా బతకవలసిన అవసరం ఉంది, భారత రాజ్యాంగం నిరంతరంగా బతకవలసిన అవసరం ఉంది, ప్రజలకు ఎన్నికలపైన విశ్వాసం మరింత పెంచవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూడాలి మీడియా వర్గాలు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ, ఇఫ్ ద మెషిన్ ఇస్ ట్యాంపరబుల్ దెన్ బ్లడీ వీ హావ్ టు గెట్ ఇట్ అప్. ఆ మెషిన్ ట్యాంపరబుల్ అనేటువంటిది వాళ్ళకు వాదన వస్తా ఉంది. మనం ఇంతకుముందు చూసినాం, మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హరిప్రసాద్ గారు అని చెప్పని ఆయన ఇప్పుడు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సంబంధించిన సంస్థలో చైర్మన్ గారిలో పనిచేస్తా ఉన్నారు. ఆయన మహారాష్ట్రలో ఓపెన్ గా ఈవీఎం మెషిన్ ట్యాంపరబుల్ అని చెప్పి ప్రూవ్ చేసి చూపెట్టినాడు. ఆయన జైల్లో పెట్టినారు. ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో బివి రావు గారు కూడా దాని గురించి చాలా ఎత్తున పెద్ద ఉద్యమం చేసినారు. సో చాలా మంది చెప్పిన తర్వాత ఇవాళ దాన్ని రీట్రేట్ చేస్తూ రీఇన్ఫోర్స్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఇవాళ దాన్ని సరిదిద్దుకోవడం ఎట్లా, ప్రజలకు విశ్వాసం కల్పించడం ఎట్లా, ఈ ట్యాంపరింగ్ అనేటువంటిది ఒక మోడ్యులేటర్ ద్వారా, సెటిలైట్ టెక్నాలజీ ద్వారా, బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నారని తెలిసి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా మళ్ళా దాన్నే పట్టుకొని పాకులాడినట్టయితే మాత్రం తప్పులైతాం. కాబట్టి రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల వాడకంపై చర్చ జరగాల్సిందిగా ట్వీట్ చేశారు. ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్తామని పోస్ట్ చేశారు ఆమె.
ఈవీఎం ఓటింగ్ ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పేపర్ బ్యాలెట్ విధానం రావాలంటూ ట్వీట్ చేశారు. రెండు 2014 ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి. ఈ ఇష్యూలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు విషయాన్ని నిగ్గు తేల్చాలన్నారు. संदेश को भुला दो, छुटला दो, बहका दो और संदेश देने वाले पे आक्रमण करो, आघात करो, उस पर दोषारोपण करो, उस पर उंगली उठाओ, जिससे कि कहीं ना कहीं संदेश गुम जाए. ये प्रक्रिया अब हो रही है. नंबर 8, मैं स्पष्ट कर दूं कि न हम इसका समर्थन कर सकते हैं, जो तथ्य आज लंदन में पेश हुए, न हम उनका खंडन कर सकते हैं. ये गंभीर हैं, व्यापक हैं, इसलिए इसमें एक निष्पक्ष तहकीकात होनी चाहिए, चाहे हमारे चुनाव आयोग करे, चाहे एक निष्पक्ष एजेंसी करे, क्योंकि इनको सिर्फ ये कहकर आप झुटला और हटा नहीं सकते कि हम संदेश को भूल जाएंगे, हम संदेशकर्ता को अटैक करेंगे. 2014 ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాకింగ్ కు గురయ్యాయన్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. సయ్యద్ షుజా చేసిన ఆరోపణలో వాస్తవం లేదన్నారు బీజేపీ నేత షాన్వాజ్ హుసేన్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. कल ही प्रधानमंत्री जी ने कहा था जो लोग हारने वाले हैं वो ईवीएम को निशाना बनाएंगे और ईवीएम का बहाना लेंगे. इसका मतलब है कि कांग्रेस चुनाव में हार मान चुकी है, इसलिए प्रायोजित करके इस तरह की बातों का अफवाह फैला रही है. ये कौन हैकर है, कहाँ का हैकर है? चुनाव आयोग ने जब एक बार कहा कि अगर किसी को भी हैक करने पर महारत है तो आके हैक करके दिखाए, और पूरी तरह से चुनाव आयोग ने ये खारिज किया है कि ईवीएम हैक नहीं हो सकती.